హే గైస్, మనమైతే ఇప్పుడు చియాంగ్ మాయ్ సండే మార్కెట్ లో అయితే ఉన్నాము. సో ఇక్కడ అయితే ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి, ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా చాలా కష్టపడుతున్నారు. వచ్చిన కళని ఇంట్లో దాచిపెట్టుకోకుండా చిన్నదో పెద్దదో ముసలోళ్ళో ముతుకోళ్ళో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ప్యాంటీస్ అనమాట, మంచిగా ఇవి కూడా అల్లారు. ఇదేమో కర్చీఫ్లు అనుకున్నారేమో, కాదు బీచ్లు వేసుకునే బికినీ గుడ్లు చేతితో అల్లారనమాట. ఐలాండ్ పీపుల్ డబ్బుల కోసం చాలా కష్టపడతారు. సింపుల్ గా పావురాలు ఎగరలేదు. చూసారుగా, పావురాలకు 10 రూపాయలు మేతేసి మన దగ్గర 500 రూపాయలు ఫొటోస్ కి తీసుకుంటున్నారు. ఆలోచన ఉండాలి కానీ ఎలా అయినా సంపాదించవచ్చు. ఇవన్నీ కూడా చేతితో అసలు భలే చూడండి, బాగుంది కదా క్యూట్ గా. సోపు ఎవరన్నా అమ్ముతారు కానీ ఇంత క్రియేటివ్ గా అమ్మితే ఎంత డబ్బులు పెట్టినా కొనాలి అనిపిస్తుంది. ఫ్రూట్ పేరు మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదేంటో రక్తపు ముద్దలా ఉంది. కొబ్బరి చిప్పతో ర్యాబిట్ చేశారు, ఏనుగు చేశారు, అలాగే తాంబేళ్లు చేశారు. ఎంత బాగున్నాయో. కొవ్వొత్తులండి, సాయి వ్యాక్స్ క్యాండిల్స్ అంటే అచ్చం బొమ్మల్లాగే ఉన్నాయి. సాయి వ్యాక్స్ తో చేశారు ఈ క్యాండిల్స్ ని. చూడండి ఎలా ఉన్నాయో. వావ్ 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 వావ్. థాయిలాండ్ లో స్మార్ట్ వర్క్ చేసో హార్డ్ వర్క్ చేసో ఏదోలా అయితే డబ్బులు అయితే సంపాదిస్తారు ఆడవాళ్ళు.